తెలంగాణ ఎంసెట్ 2024 ఎగ్జామ్కి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నేను వీడియోలు మీకు క్లియర్గా నీట్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొక వీడియో చూసే అవసరం అయితే మీకు ఉండదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అందుకు మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? కాకపోతే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ డౌట్ ఏంటంటే, నేను ఇక్కడ పైన టీఎస్ ఎంసెట్ అని రాశాను కదా. సో ఈ సంవత్సరం నుంచి టీఎస్ ఎంసెట్ కాస్త టీఎస్ యాప్సెట్గా పేరు మార్చారు అనుకోండి. సో ఎంసెట్ అన్న యాప్సెట్ అన్న రెండు మీనింగ్ ఒకటే, ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోవద్దు. ఓకే, తర్వాత ఫస్ట్ మనము ఈ తెలంగాణ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇది తెలంగాణ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మనకు మెయిన్గా ఒక 3 స్టెప్స్ అయితే ఉంటాయి. 3 స్టెప్స్ ఉంటుంది. ఇక చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ. ఫస్ట్ మనం ఈ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టాలి, అది స్టెప్ 1. స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసుకోవాలి. స్టెప్ 3 ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. సో మనం స్టెప్ 2లో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తాం చూడండి, దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి అంతే. ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, సెకండ్ స్టెప్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయడము, థర్డ్ స్టెప్లో మన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం. సో ఫస్ట్ మనం స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1 లింక్ పైన మీరు స్టెప్ 1 లింక్ పైన క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, పే రిజిస్ట్రేషన్ ఫీజ్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఫీ పేమెంట్ ఫర్ టీఎస్ యాప్స్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అడిగారో మీరు 1 by 1 ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. సో మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీనా, బైపీసీనా, డిప్లొమానా, బైపీసీనా అడుగుతుంది. సో ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ మీరు తీసుకోండి. ఒకవేళ మీరు డిప్లొమా స్టూడెంట్ అయితే డిప్లొమా మీరు పెట్టుకోవచ్చు. ఎంబైపీసీ స్టూడెంట్ అంటే ఎంబైపీసీ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. ఓకేనా, అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. సో మీరు మ్యాక్సిమం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కాబట్టి టీఎస్బిఐ ఆప్షన్ ఉంటుంది, అది మీరు చూస్ చేసుకోవాలి. నేను చూపిస్తాను అది. సో ఈ విధంగా చూడండి, ఎంపీసీ మనం ఈ విధంగా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ టీఎస్బిఐ ఇంటర్మీడియట్ రెగ్యులర్. ఓకేనా, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, మీ పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఒకవేళ మీకు ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే అది మీరు ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే అవసరం ఉంటుంది మనకు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ అనమాట, అంటే మీరు ఓసీనా, బీసీఏనా, బీసీబీనా. సో కేటగిరీ అనేది మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఏమైనా ఉందా మీకు? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించి నంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పిహెచ్, ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్, లేకపోతే నో. పిహెచ్ క్యాండిడేట్ ఎస్ అని మీరు టైప్ చేసుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన నంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. నో అయితే అవసరం లేదు. నెక్స్ట్ స్ట్రీమ్ అప్లైడ్ ఫార్, అంటే మీరు ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా, లేకపోతే అగ్రికల్చర్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా, లేకపోతే 2 ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారా. సో మీరు ఒకవేళ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే దాని పక్కన టిక్ మార్క్ ఇచ్చేయండి అని చూస్ చేసుకోండి దాన్ని. నెక్స్ట్ ఫీజు అనేది మీరు ఎలా కట్టాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారానా, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారానా చూస్ చేసుకోండి. సో నాకు తెలిసి మీ అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ ఇక్కడ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేసింది. ఫైనల్గా మీకు అమౌంట్ చూపిస్తుంది, మీరు ఎంత కట్టాలి అమౌంట్ చూపిస్తుంది మీకు. ఇక్కడ వీళ్ళకైతే 500 రూపీస్ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, ఒక పాప వస్తుంది. ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ సెకండ్ టైం చూపిస్తుంది. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఎస్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది పేమెంట్ గెట్ ఫే అనమాట. ఇక్కడ మనము పేమెంట్ అయితే చేయాలి. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఏదో ఒకటి చూస్ చేసుకోండి ఈ విధంగా అనమాట. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్ నంబరు, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి.
ఓకే. నెక్స్ట్ మీరు పేమెంట్ చేస్తే మీకు ఈ విధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అలాగే పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది, అది మీరు నోట్ చేసుకోవాలి మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అనమాట. సో దీంతో స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఫీజ్ మనం కట్టేసాం అనమాట. నెక్స్ట్ ఏంటి స్టెప్ 2 చూడండి కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో ఇమీడియట్గా మీరు సెకండ్ స్టెప్ చేసుకోవచ్చు, లేకపోతే నిదానంగా రేపైనా లేకపోతే ఎల్లుండైనా స్టెప్ 2 అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. చూడండి ఇప్పుడు మరి మనకి చూడండి హోమ్ పేజ్కి వెళ్తే ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మనం స్టెప్ 2 చేసే ముందు ఒకసారి మీరు నో యువర్ స్టేటస్ అనేది నో యువర్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అంటే మీరు ఫీజు కట్టింది సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, స్ట్రీమ్ మీరు దేనికి అప్లై చేసుకున్నారు, ఇంజనీరింగ్గా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీగా చూస్ చేసుకోండి. చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసుకుంటే మీకు విధంగా చూడండి ఇక్కడ సక్సెస్ స్టేటస్ సక్సెస్ అంటే మీరు ఫీజు కట్టింది సక్సెస్ అయింది. స్టెప్ 1 అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది మీనింగ్ అనుకో. ఓకేనా. నెక్స్ట్ సో ఒకవేళ మీకు పేమెంట్ అనేది సక్సెస్ కాకపోతే ఈ విధంగా మీకు వస్తుంది పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. ఈ పేమెంట్ సక్సెస్ కాకపోతే అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫీజు అయితే కట్టాలి. అంతకుముందు ఫెయిల్ అయింది కాబట్టి ఆ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదొక క్లారిటీ. ఓకే చూడండి సెకండ్ స్టెప్ పంపదాం. సెకండ్ స్టెప్కి మీరు హోమ్ పేజ్ పైన మీరు చేసుకోవచ్చు. చూడండి ఇది హోమ్ పేజ్ కదా. సెకండ్ స్టెప్ దగ్గర మీరు క్లిక్ చేసుకుంటే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది, ఇచ్చేయండి. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, లేక మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవి కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కొన్ని ఆటోమేటిక్గా రావు, అవి మనం ఎంటర్ చేసుకోవాలి. చూడండి ఫాదర్స్ నేమ్ మీరు ఎంటర్ చేసుకోవాలి, మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆధార్ నంబర్ కార్డ్ ఎంటర్ చేయాలి, రేషన్ కార్డ్ నంబరు, బర్త్ స్టేట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, బర్త్ డిస్టిక్ ఇక్కడ. ఎక్కడైతే మనకు రెడ్ స్టార్ మార్క్ ఉంటుందో చూడండి మదర్స్ నేమ్ పక్కన రెడ్ స్టార్ మార్క్ ఉంది, అది కంపల్సరీగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ రెడ్ స్టార్ మార్క్ లేని బాక్సెస్ ఉంటే అవి మనము ఎంటర్ చేసినా ఓకే, ఎంటర్ చేయకపోయినా ఓకే, అది మీ ఇష్టం. ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. మీరు జెండర్ చూస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. సో ఇది కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతకుముందు స్టార్టింగ్లో మీరు ఫీజు కట్టేటప్పుడు ఓసీ పెట్టినారు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్, ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ నంబర్ మీరు ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, మీకు ఏమన్నా ఎన్సీసీ రిజర్వేషన్ ఉందా, సిఏపి రిజర్వేషన్ ఉందా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ ఉందా, ఉంటే టిక్ మార్క్ ఇచ్చేయాలి, లేకపోతే అవసరం లేదు. అలాగే పిహెచ్ క్యాండిడేట్ అయితే టిక్ మార్క్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ మీరు నాన్ మైనారిటీ కింద వస్తారా, మైనారిటీ కింద వస్తారా, అది ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ ఇన్కమ్ అనమాట, అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది, బిలో 1 lakh, 1 lakh నుంచి 2 lakhs, 2 lakhs అబౌవ్, ఇది 1 yearకి అనమాట. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ చూస్ చేసుకోండి. ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఓకే, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మీ బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ అడ్రస్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో హౌస్ నెంబర్, విలేజ్ అవన్నీ మీరు ఎంటర్, పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకు. రిమైనింగ్ మీరు ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ అనమాట. సో మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదివారు, అర్బన్ ఏరియాలో చదివారా లేకపోతే రూరల్ ఏరియాలో చదివారా, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్, టీఎస్బిఐఈ ఇంటర్మీడియట్ రెగ్యులర్. సో కొంతమంది ప్రైవేట్ కూడా చదివి ఉంటారు, అది మీరు చూస్ చేసుకోవాలి ఇక్కడ, లేకపోతే సిబిఎస్ఈ. సో ఇక్కడ మీరు కరెక్ట్గా ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎంపీసీనా బైపీసీనా ఇది ఆటోమేటిక్ మనకు వచ్చేస్తాయి. ఓకేనా, ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. రాకపోతే మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఇంటర్మీడియట్ అనేది ఏ ఇయర్లో పాస్ ఉందో, ఏ ఇయర్లో పాస్ కాబోతున్నారు, లేకపోతే పాస్ అయిపోయారా అనేది ఇక్కడ మీరు ఇయర్ చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 10+2 డిప్లొమా స్టడీ ఇన్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి.
ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అదే ఆప్షన్ వస్తుంది, అది మీరు చూస్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి జస్ట్ మనం క్లిక్ చేసి మనకు ఆప్షన్ వస్తుంది, దాని ప్రకారం మీరు చూస్ చేసుకొని సరిపోతుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అంటే అదే మీరు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా ఇక్కడ చూస్ చేసుకోవాలి మీరు. మీడియం ఆఫ్ టెస్ట్, సో టెస్ట్ ఏ మీడియంలో రాస్తున్నారని చెప్పేసి. ఓకేనా, ఇంగ్లీష్ అని తెలుగునా లేకపోతే ఇంగ్లీష్ అని ఉర్దూనా అని చెప్పి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం నాకు చేసి ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అని ఉర్దూ తెలుగు అని అయితే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన అనమాట. సో బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఈ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు చూస్ చేసుకోవాలి. అలాగే అర్బన్ రూరల్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, క్లాస్ 1 ఎక్కడ చదివారు, క్లాస్ 2 ఎక్కడ చదివారు, ఇవన్నీ మనం చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ డిస్టిక్లో చదివారని చెప్పేసి అది లోకల్ ఏరియాని డిసైడ్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ మాకు ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది. సో మీరు ఏ డిస్టిక్లో చదివితే ఆ డిస్టిక్ చూస్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ లోకల్ ఏరియా. మీ లోకల్ ఏరియా ఏంటనేది ఇక్కడ మనకి చూస్ చేసుకోవాలి. అంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీ కింద వస్తారా, లేకపోతే ఎస్వి యూనివర్సిటీ కింద వస్తారా, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ కింద వస్తారా, లేకపోతే నాన్ లోకల్, ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. సో నాకు తెలిసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఇస్తాం కదా ప్లేస్ ఆఫ్ స్టడీ, దీని ప్రకారంగా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. రాకపోతే మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్, ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ టెస్ట్ జోన్స్ అనమాట. అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ టెస్ట్ సెంటర్ ఎక్కడ రావాలి, హైదరాబాద్ లేకపోతే వరంగల్, ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ఒక 3 ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాలి. ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఇవ్వాలన్నమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో 50 KB లోపల ఉండాలి, సిగ్నేచర్ కూడా 30 KB లోపల ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్. ఇక్కడ మనకి 2 ఆప్షన్ ఉంటాయి, సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ అని మీరు క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీరు ఇచ్చిన డేటా మొత్తం సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి పోతుంది అనమాట. సో సేవ్ అని చూడండి. ఒకవేళ మీరు సేవ్ అని క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ మెసేజ్ వస్తుంది. సో కంటిన్యూ. ఓకే, ఒకవేళ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మీ అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. అంటే ఇంతవరకు మీరు ఇచ్చిన డేటా మొత్తం ప్రివ్యూ మీకు చూపిస్తుంది. చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఎక్కడైనా, లైక్ మీ పేరులో కానీ మీ ఫాదర్ నేమ్లో కానీ మీ అడ్రస్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెక్ చేసుకోండి. ప్రివ్యూలో మొత్తం మీ అప్లికేషన్లో ప్లేస్ ఆఫ్ స్టడీలో కానీ ఇవన్నీ చెక్ చేసుకోండి. లాస్ట్లో మనకు 2 ఆప్షన్ కనిపిస్తుంది, మోడిఫై, సబ్మిట్. మోడిఫై అంటే ఏంటంటే ఇక్కడ మీరు ప్రివ్యూ చూస్తారు కాబట్టి ఈ ప్రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి, మోడిఫై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ మళ్ళీ బ్యాక్ పోతుంది. ఎక్కడైతే మిస్టేక్ ఉందో దాన్ని మీరు కరెక్షన్ చేసుకుని మళ్ళీ ఫార్వర్డ్ రావండి, సరిపోతుంది. లేదు ఈ ప్రివ్యూలో మీకు ఎటువంటి మిస్టేక్ లేదు, ఈ ప్రివ్యూలో ఈ అప్లికేషన్ ఎటువంటి మిస్టేక్ లేదు అనిపిస్తే అప్పుడు మీరు సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ కింద ప్రింట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసుకోండి. సో మీ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది, మీకు మీ ఫోటో, రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. ఓకే, ఈ విధంగా ఇది మనం ప్రింట్అవుట్ తీసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఓవరాల్గా మీ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది మీరు ఫైనల్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అలాగే సేవ్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అది సో ప్రింట్ తీసుకొని మీరు ఒక కాపీ అనేది సేవ్గా పెట్టుకోండి, అది మనకు అవసరం ఉంటుంది ఎగ్జామ్కి మనం తీసుకురావాలన్నమాట. ఓకేనా.